15th one. So చూడండి A, B and C working together can finish a piece of work in 32. They started work together and worked for 20 days. Then A left the work. Rest work done by B and C in 20 days. In how many days A working alone finish the work? అంటే ఏ ఒక్కడే పూర్తి చేయాలంటే టోటల్ వర్క్ ఎంత ఉండాలి, అలాగే ఏ యొక్క రోజు పని వేత అంటే పని సామర్థ్యం ఎంత ఉండాలి, ఏ ఎఫిషియన్సీ అవసరం, టోటల్ వర్క్ అవసరం ఆడ. ఏ బి మరియు సిలు ముగ్గురు కలిసి ఒక పనిని 32 రోజుల్లో పూర్తి చేశారు. వారు కలిసి మా పనిని 20 రోజులు పని చేసిన తర్వాత మరి ఏ వదిలి వెళ్ళాడు. మరి మిగిలిన పనిని బీసీలు 20 రోజుల్లో చేస్తారు. ఏ ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేస్తాడంటే ఏబీసీలు యాక్చువల్గా ఎన్ని రోజుల్లో చేస్తారంటే మనకి ఏం తీసుకోవచ్చు 32 డేస్. కానీ యాక్చువల్గా 32 డేస్ చేసుకోవాల్సింది ఎన్ని రోజులు చేసారు వాళ్ళు ఇద్దరు కలిసి 20 డేస్ చేశారు. ఎన్ని రోజులు చేశారు 20 డేస్ చేశారు. మరి 20 డేస్ అంటే 4 ఎంతలు తీసుకోవచ్చు అంటే 5 4 ఎంత అంటే 8 అంటే టోటల్ వర్క్ ఇదైతే అందులో 5 పార్ట్స్ కంప్లీట్ అయితే మరి రిమైనింగ్ ఎంత అంటే ఏం రాస్తాం 3/8. ఈ 3/8 వర్క్ను ఎన్ని డేస్ పడుతుందంట బీసీలకి 20 డేస్ పడుతుంది. ఎవరికి ఇది బీసీలకి. సో 20 డేస్. అప్పుడు 8కి ఎంత 3 పార్ట్స్కి 20 అయితే 8కి ఎంత వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే ముగ్గురు 32 అంటే 20 డేస్ చేశారు. అంటే ఏబీసీలు కలిసి 5 పార్ట్స్ చేశారు. మరి తర్వాత ఏ డ్రాప్ అయితే బీసీలు కలిసి ఎన్ని చేస్తారు 3 పార్ట్స్. మరి 3 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ 20 డేస్. మరి బీసీలకి టోటల్ ఎంత అని తీసుకుంటే 8 × 2 = 160 అంటే 160/8 డేస్ వస్తుంది. 160/3 డేస్ 160 ఎంత అంటే 3 డేస్ వస్తుంది. ఇది బీసీలో టోటల్ డేస్ టోటల్ కంప్లీట్ చేయడానికి. అప్పుడు బీసీకి ఎంత పడుతుంది అంటే 160/3 డేస్ పడుతుందని చెప్పాలి. ఓకే. అప్పుడు 32కి 160కి ఎల్సిఎం ఎంత 160. 32 ఎంతలో పోతుందంటే 5 160 1 కాబట్టి 3 ఉంటుంది. 160 × 1 బట్ 3 ఉంటుంది ఇక్కడ బై డినామినేటర్. అప్పుడు ఏబీసీ రేషియో ఎంత ఇక్కడ మనకి 5. మరి బీసీ రేషియో ఎంత 3. బీసీ క్యాన్సిల్ చేస్తే 5లోకి వెళ్ళి 3 తీసేస్తే ఏ రేషియో ఎంత అంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరు 2 అని చెప్పాలి. ఏ రేషియో ఎంత 2. మరి అదే 160 భాగాల పనిని 2 భాగాలతో చేస్తే అప్పుడు ఎంత 80 డేస్ ని ఆన్సర్ అని చెప్పాలి. ఎన్ని రోజులు పడుతుంది 80 రోజుల అక్కడ సమయం పడుతుంది అని చెప్పాలి. 80 డేస్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16th one. 9 children can complete a piece of work in 360 days. 18 men can complete the same piece of work in 72 days. And 12 women can complete this piece of work in 162 days. In how many days can 10 men, 4 women and 12 children work together complete the సేమ్ పీస్ ఆఫ్ వర్క్ అంటున్నాడు. 9 మంది పిల్లలు ఒక పనిని 360 రోజులు, 18 మంది పురుషులు అదే పనిని 72 రోజులు, 12 మంది మహిళలు అదే పనిని 162 రోజుల్లో పూర్తి చేస్తారు. మరి 10 మంది పురుషులు 4 మంది మహిళలు 12 మంది పిల్లలు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నాడు. మరి మహిళ పురుషుడు పిల్లలు అంటారు కదా, వాళ్ళ యొక్క రోజు పని సామర్థ్యం ఎంత అనేది నాకు కావాలి. అందుకోసం మనం ఈక్వల్ చేసుకోవాలి. చూడండి. 9 చిల్డ్రన్స్ ఇంటూ 360 డేస్ మరి ఈక్వల్స్ టు మరి అదే పని అన్నాడు కాబట్టి 8 men ఇంటూ 72 డేస్ ఈక్వల్ చేస్తున్నాం. ఓకే. అప్పుడు నాకు 72 ఎంతలో పోతుందంటే 5 అలాగే 9 ఎంతలు తీసుకోవచ్చు అంటే 2 రైట్. అప్పుడు ఇగో మెన్ రేషియో అంటే 5 అవుతుంది, చిల్డ్రన్ రేషియో అంటే 2 అవుతుంది. అప్పుడు మెన్ అండ్ చిల్డ్రన్ రేషియో ఎంత రాసుకోవచ్చు అంటే 5:2. ఇది అయిపోయింది. అలాగే రెండో చూస్తాం, అదే చిల్డ్రన్ గురించి తీసుకుందాం. అప్పుడు 9 children ఇంటూ 360 అలాగే ఈక్వల్స్ టు అలాగే ఎంతమంది అన్నాడు వాడు 12 మంది మహిళలు. 12 women ఇంటూ ఎంత అంటే 162 అని తీసుకోవాలి రైట్. అప్పుడు మనం తీసుకుంటే 9 తీసుకుంటే 9 ఎంత అంటే 18 పోతుంది. 12 ఎంతలు తీసుకోవచ్చు అంటే ఇక్కడ 3 30 అలాగే 6 5 6 ఎంత అంటే 6 3 6 ఎంత అంటే 5. అప్పుడు మనకి మళ్ళీ ఇక్కడ ఉమెన్ అండ్ చిల్డ్రన్ రేషియో ఏమవుతుందంటే 5 ఇక్కడ ఉమెన్ అండ్ చిల్డ్రన్ రేషియో 5 ఏమవుతుందంటే 3 అవుతుంది రైట్. అప్పుడు మనం చిల్డ్రన్ రేషియో 3 అవుతుంది కాబట్టి 3:5 అని తీసుకుంటే అందరిది వస్తుంది అన్నట్టు. అప్పుడు ఇది 3 ఇది ఎంత రాసుకోవచ్చు 2 5 3 15 అలాగే నెక్స్ట్ 6 అలాగే ఎంత అంటే 10 అంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ సామర్థ్యం ఎంత. మెన్ అయితే 15 చిల్డ్రన్ అయితే 6 ఉమెన్ అయితే ఎంత అన్నట్టు 10. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. అంటే మనకి టోటల్ వర్క్ రావడం కోసం ఏం చేస్తున్నామంటే 9 చిల్డ్రన్స్ రేషియో ఎంత 6. 6 ఇంటి ఎంత అంటే 360 అని రాస్తున్నాం బాయ్. మరి ఇదే వర్క్ ఎవరెవరు చేయాలంటే మనకి 10 మంది పురుషులు అన్నాడు 10 పురుషులు అంటే 15 రేషియో, అలాగే నలుగురు స్త్రీలు అంటే మనకి 10 రేషియో, అలాగే ఇంకా ఎంతమంది బాలురు 12 మంది బాలురు అంటే 6 రేషియో. అర్థమవుతుందా. బాలురు రేషియో ఇక్కడ ఎంత 6 అన్నట్టు. అలా తీసుకోవచ్చు. మరి ఇది ఎంత అంటే 150 ప్లస్ ఎంత అంటే 40 ప్లస్ ఎంత అంటే 120 12 72 అని తీసుకోవాలి. మరి ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే 262 వస్తుంది. ఎంత 262 2తోని కట్ చేస్తే 131
అలాగే 2తోని కట్ చేస్తే 3 సో ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు అంటే 36 మూడులో ఎంత రాసుకోవచ్చు అంటే సో 1080 ఇంటూ 9 900 9 8 72 7 9 1 9 అంటే 9720 అన్నట్టు 9720 బై 131 చేయాలి. 13 ఏడుల తీసుకోవచ్చు చూడండి 13 ఏడుల అంటే 131 7 తీసుకోవాలి అంటే 910 ప్లస్ 7 917 అవుతుంది. అంటే 72లో 17 అనేది పోతే 72లో 17 పోతే ఇంకా 55 ఉంటుంది. 55 అంటే పక్కన 5 ఉన్నది అంటే 550 అన్నట్టు. అంటే 131 ఎంతలు కట్ చేసినా నేను 7 మరి 550 ఉంది. 13 4ల కదా పోతుంది 13 4ల అంటే 13 4ల కట్ చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 52 520 వస్తుంది అంటే 4 524 వస్తుంది. మరి 50లో 24 పోతే 26 కదా మిగిలింది. అప్పుడు దాన్ని 74 ఇక్కడ 26/131 డేస్లో కంప్లీట్ చేస్తారని చెప్పాలి. 74 36 26 బై 131 చెప్పాలి. ఇక్కడ చూడండి 74 36 24 కదా. సో 550 అంటే 550 అంటే 24 అంటే 26 అనేది వస్తుంది 60 వస్తుందా మరి ఇక్కడ 9720 కదా. సో ఇక్కడ 972 కదా 972లో మనం ఎంత తీసేయాలి అక్కడ సో 900 సో ఇక్కడ 131 7 1 791 అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే 910 17 వస్తుంది. సో 17 అలా తీసుకుంటాం తప్పేముంది అలా తీసుకుంటే మనకి ఇక్కడ సో మనకి 12 అంటే 5 కదా పోతుంది ఇక్కడ 5 వస్తుంది అంటే మనకి 55 అంటే 550 వస్తుంది. 550లో 134 13 4ల 4 1 4 12 52 సో 524 వస్తుంది అంటే నీకు ఎంత 26 వస్తుంది. సో 26 ఇది రాసుకోండి 26/131 అని తీసుకోండి అర్థమైందా. 74 26/131 క్లియరే కదా. లేదంటే ఇక్కడ ఏమైనా తేడా ఉందో చూసుకోవాలి. 9 8 72 మరి 907 9 1 9 సో 72820 అన్నట్టు 72 అని రాసుకుంటే ఓకే క్లియర్. సో అలా తీసుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 17th one. A and B working together can finish a certain piece of work in 8 days and BC can finish in 12 days. A works for 4 days and B and 4 days and B works for 7 days. Rest work is done by C in 9 days. Then they receive total 7200 rupees for completing the work. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఏబీలు కలిసి ఒక పనిని 8 రోజుల్లో చేస్తారు. బీసీలు కలిసి అదే పనిని మనకి 12 రోజుల్లో చేస్తారు. ఏ 4 రోజులు బి 7 రోజులు పని చేశారు. మిగిలిన పనిని సి 9 రోజుల్లో చేస్తాడు. వారందరికీ పని చేసినందుకు 7200 రూపాయలు వస్తాయి. మరి ఏ వాటా ఎంత ఇది ఎంత చేస్తారంటే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏబి 8 days బీసీ ఎంత అంటే 12 days 12కి 8కి ఎంత అంటే 24 LCM 8 ఎంత 3 12 ఎంత 2 అని తీసుకుంటాం క్లియర్ కదా. మరి 24 12 అంటే 24 తీసుకున్నా అంటే టోటల్ వర్క్ ఎంత అంటే 24 పార్ట్స్. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత అంటే 24 పార్ట్స్. ఇప్పుడు ఏ ఎన్ని రోజులు చేసిండంటే 4 days చేసిండు. బి ఎన్ని రోజులు చేసిండంటే 7 days. సి ఎంత అంటే 9 days. కానీ ఏ సపరేట్ బి సపరేట్ రేషియో లేదాడ. ఏబి కాంబినేషన్ రేషియో ఉందాడ. అందుకోసం ఏ 4 రోజులు చేసినప్పుడు సో బి కూడా ఏబి కాంబినేషన్ ఉంది కాబట్టి బి కూడా అందులో వాడు 4 రోజులు సో అందులో 4 రోజులు వాడు ఏ తోటి షేర్ చేసుకుంటాడు. వీని 7లో వాడు 4 ఆ ఏ తోటి షేర్ చేసుకుంటాడు. 4 రోజులు ఇంటూ వాళ్ళు ఇద్దరు కలిసి ఎన్ని పార్ట్స్ చేస్తారు 3 parts అంటే 12 parts కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు వీని దగ్గర ఎన్ని రోజులు ఉన్నాయి ఇప్పుడు 3 days. ఆ 3 days ఇప్పుడు ఎవరితో షేర్ చేసుకోవాలి సితోని. అప్పుడు సితోని 3 days షేర్ చేసుకుంటాడు. అంటే బీసీలు కలిసి 3 రోజులు చేసినట్టు. సో బీసీలు కలిసి 3 రోజులు ఇంటూ 2 parts అంటే 6 parts కంప్లీట్. మరి ఇవి రెండు కలిపితే నాకు ఎంత వస్తుందంటే 18 భాగాలు కంప్లీట్ చేశారు. మరి వాళ్ళు ఈ ఏబి వరకు 18 భాగాలు కంప్లీట్ చేస్తే రిమైనింగ్ ఎన్ని భాగాలు ఉన్నాయి 6 parts. ఈ రిమైనింగ్ ఎవరు చేయాలి సి చేయాలి. మరి రిమైనింగ్ దగ్గర ఎన్ని డేస్ ఉంది 3 రోజులు బి తోటి షేర్ చేసుకుంటే ఇంకా 6 రోజులు ఉంది. అంటే 6 రోజులు 6 భాగాలు చేస్తున్నాడు అంటే డైలీ ఎన్ని పార్ట్స్ చేస్తున్నాడు వాడు 1 part చేస్తున్నాడు. మరి డైలీ 1 part చేస్తే ఏబిసిలకు డివైడ్ చేయాలంటే రేషియో నాకు అవసరం. ఏది వాళ్ళు ఎంత భాగాలు పనిచేసారో మొత్తం ఎన్ని భాగాలు 24 భాగాల పనికి 24 భాగాల పనికి మొత్తం ఎంత అమౌంట్ 7200. మరి అందులో ఏ ఎంత భాగాలు చేసిందని నాకు కావాలి. అర్థమవుతుందా. ఏ ఎన్ని భాగాలు అంటే సో బీసీ రేషియో ఎంత సో 2. మరి అందులో సి రేషియో ఎంత వచ్చింది మనకి సో 1 వచ్చింది. అప్పుడు బి రేషియో కూడా 1. మరి ఏబి రేషియో 3 అయితే మరి ఏబి రేషియో 3 అయితే అందులో బి 1 అయితే ఏ రేషియో ఎంత అన్నట్టు 2. మరి ఏ ఎన్ని రోజులు చేసిండు 4 days చేసిండు. అప్పుడు 2 into 4 అంటే వాడు చేసింది ఎంత అంటే 8 parts. సో ఇది కాన్సెప్ట్. అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అని అంటే సో ఎట్లయినా తీసుకోవచ్చు. 24 ఎంతలో పోతుంది అంటే 300. 8 into 3 ఎంత అంటే మళ్ళీ 2400 వస్తుంది. ఎంత 2400. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 18th one చూడండి. సో there are 17 pipes connected to a tank. Some are inlets and other are outlets. Each inlet pipe can fill in 24 minutes
whereas each outlet pipe can finish empty cistern in 30 minutes. If all pipes are open together, an empty tank will be full in so 30 minutes. Find number of inlet pipes అన్నాడు. సో చూడండి, ఒక ట్యాంక్కి 17 పైపులు అనుసంధానించబడి ఉన్నాయి. కొన్ని ఇన్లెట్ పైపులు, మరికొన్ని అవుట్లెట్ పైపులు. ఇన్లెట్ పైపులు ట్యాంకుని 24 నిమిషాలు నింపగలవు. ఆ అవుట్లెట్ పైపులు అయితే 30 నిమిషాల్లో ఖాళీ చేయగలవు. మరి అన్ని పైపులను తెరిస్తే ఖాళీ ఉన్న ట్యాంకు 30 నిమిషాల్లో నిండుతుంది. అయితే ఇన్లెట్ పైపుల సంఖ్య ఎంత అంటే, ఇక్కడ ఒక ట్యాంక్ ఉంటుంది కదా, ఒక ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్కి ఎలా అంటే మొత్తం 17 పైపులు ఉన్నాయి. సో కొన్ని ఎలా ఉన్నాయంటే నింపే పంపులు ఉన్నాయి, కొన్ని ఎలా ఉన్నాయి అంటున్నాడు నింపే పంపు, కొన్ని ఎలా ఉన్నాయి ఖాళీ చేసే పంపులు ఉన్నాయి, అలా అన్నట్టు. మరి ఆ ఖాళీ చేసే పంపులు ఎన్ని ఉన్నాయి, నింపే పంపులు ఎన్ని ఉన్నాయి అనేది చెప్తలేడు కదా. మొత్తం కలిపి ఎన్ని పైపులు అన్నాడు, 7 ట్యాప్స్ ఉంటాయి. ఓకే, దాన్ని మనం ఎలా చేస్తామంటే, సో ఇన్లెట్ పైపులు ఎంత అంటే 24 మినిట్స్లో ఫిల్ చేస్తాయి. అవుట్లెట్ పైప్ ఎంత అంటే 30 మినిట్స్లో ఫిల్ చేస్తాయి. 20-30 ఎంత అంటే 120 మినిట్స్ టోటల్ పార్ట్స్ ట్యాంక్ కెపాసిటీ. 24 5 30 ఎంత అంటే 4. ఇది ఎంటీ కాబట్టి -4 వస్తుంది. ఓకే రైట్. కానీ టోటల్ ట్యాంక్ ఎంత టైంలో నిండుతుంది అన్నాడు 30 మినిట్స్. అప్పుడు బై 30 తీసుకుంటే 30 ఎంత అంటే 4, అంటే 4 మినిట్స్ అనేది ప్లస్ వస్తుంది. 30 మినిట్స్ అంటే 4 పార్ట్స్, అంటే 4 పార్ట్స్ అనేది ప్లస్ అంటే నిండుతుంది కాబట్టి దాన్ని ఎలిగేషన్ కాన్సెప్ట్ అప్లై చేసుకోండి. సో ఎలిగేషన్ కాన్సెప్ట్ అప్లై చేసుకుంటే ఎన్ని పైపులు అవి 17, అప్పుడు 17 × 5 అని తీసుకోండి. 17 × 5 ఇన్లెట్ పంపులు. సో ఎలిగేషన్లో ఓ ఇన్లెట్ పంపులను తీసుకోండి. అప్పుడు ఇన్లెట్ పంపులను తీసుకుంటే 17 × 5 రాసుకోండి. అవుట్లెట్ పంపు 17 × -4 అని రాసుకోండి. అవుట్లెట్ పంపు 17 5 85 ప్లస్ 17 4 68 అనేది మైనస్. మరి రెండు కలిపి ఎంత అనేది వాడు 4 పార్ట్స్. సో ఆ 4 పార్ట్స్ని సెంటర్లో తీసుకోండి. రైట్, అలా తీసుకోండి. 85 4 పార్ట్స్ ఇక్కడ డిఫరెన్స్ 81. సో 68 4 అంటే మనకి డిఫరెన్స్ 72. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే 72 వస్తుంది. 72 ఇక్కడ ఎంత అంటే 81. 9 9 9 ఎంత అంటే 8. అప్పుడు చూడండి రేషియో 8-9 రెండు కలిపితే ఎంత రేషియో అన్నట్టు 17 పార్ట్స్. 17 పార్ట్స్కి ఎన్ని పైపులు ఉన్నాయి, 17 ట్యాప్స్ ఉన్నాయి. మరి 17కి 17 ట్యాప్స్ ఉంటే ఇన్లెట్ పంపులు అంటే ఫస్ట్ వనే కదా, అప్పుడు 8కి ఎంత అంటే 8 పార్ట్స్కి 8 ట్యాప్స్ అని చెప్పాలి. సో నింపే పంపుల సంఖ్య 8 అని చెప్పాలి. అది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 19th one. Tap A can fill 1/3 part of full cistern in 16 minutes and tap B can empty 2/3 part full cistern in 20 minutes. If both the tap are open together, in how many minutes 3/5 part full tank can be emptied అన్నాడు. సో ఒక ట్యాప్ ట్యాప్ ఏ 1/3 వంతును నిండడానికి 16 నిమిషాలు సమయం తీసుకుంటుంది. అదే బి ట్యాప్ అయితే 2/3 నిండిన ట్యాంకును 20 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. రెండు ట్యాప్లను తెరిస్తే 3/5 వంతు నిండిన ట్యాంకును 8 నిమిషాల్లో ఖాళీ చేయవచ్చు. అప్పుడు ఏ ట్యాప్ అనేది ఫిల్ చేస్తుంది కాబట్టి 1/3కి 16 అయితే మరి టోటల్కి ఎంత 16 3 ఎంత అంటే 48 మినిట్స్ ఫిల్ చేస్తుంది. అదే బి తీసుకుంటే మనకి ఏమన్నాడు 2/3 ఎన్ని నిమిషాల్లో ఖాళీ చేస్తుంది, 20 మినిట్స్లో ఖాళీ చేస్తుంది. అంటే సో 2 ఎంతలో పోతుందంటే 10 × 3 ఎంత రాసుకోవచ్చు అంటే 30 మినిట్స్లో ఎంటీ చేస్తుందని చెప్పాలి. సో 30 మినిట్స్లో ఖాళీ చేస్తుంది. 30 మినిట్స్లో ఖాళీ చేస్తుంది. ఎంటీ, ఇది ఎంటీ పంపు. సో ఇది ఫిల్ చేసే పంపు. రైట్. 48కి 30కి ఎల్సిఎం ఎంత అంటే 240. రైట్. 240 అంటే 48 ఎంత 5 30 ఎంత అంటే మనకి 8 కట్ చేసుకోవచ్చు. ఫిల్ చేసే పంపు 5+5 అయితే ఎంటీ చేసేది 8 అంటే +5 -8 అంటే ఆ ట్యాంకు ఎంటీ అవుతుంది తప్ప ఖాళీ అవ్వదు. అర్థమైందా, ఎంటీ అవుతుంది తప్ప ఖాళీ అవ్వదు. మరి మొత్తం ట్యాంకు ఖాళీ అవ్వడానికి సమయం ఎంత అంటే 3/8 అంటే 80 నిమిషాలు టైం పడుతుంది. 80 నిమిషాల్లో ఖాళీ అవుతుంది అన్నాడు. కానీ అందులో 3/5 వంతు సమయం అన్నాడు కాబట్టి అప్పుడు 5 ఎంతలో పోతుంది 16 3 వాల్యూ ఎంత అంటే సో 48 మినిట్స్ నీ ఆన్సర్ అవ్వాలి. సో 3/5 వంతు అన్నాడు కాబట్టి 48 మినిట్స్, టోటల్ అయితే 80 మినిట్స్ ఆన్సర్ వస్తుంది. రైట్. సో 4th ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 28th క్వశ్చన్. సో ఇక్కడ ఏ కార్ ట్రావెల్ ఫ్రమ్ P to Q at a constant speed. If its speed were increased by 7 km/h, it would have taken in 1 hour less to cover the distance. It would have taken 1 hour more if the speed were decreased by 5 km. What is the distance between two cities and find the speed of the car అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఒక కారు P నుండి Qకి స్థిరమైన వేగంతో ప్రయాణిస్తుంది. కరెక్ట్, బాగానే ఉంది. మరి దాని వేగం గంటకి 7 కిలోమీటర్లు పెరిగితే దాన్ని చేరుకోవడానికి 1 గంట తక్కువ సమయం పడుతుంది. ఒకవేళ వేగం 5 కిలోమీటర్ తగ్గితే 1 గంట ఎక్కువ సమయం పడుతుంది. రెండు నగరాల మధ్య దూరం మరియు కారు వేగం ఎంత. అప్పుడు కారు వేగం ఇక్కడ నీకు డిస్టెన్స్ స్పీడు రెండు నీకు ఆప్షన్లో ఉందంటే ఖచ్చితంగా నువ్వు ఆప్షన్ మెథడ్ ఫాలో అవ్వాలి. రైట్. అట్లా ఈ ఆప్షన్ ఏ చెక్ చేస్తున్నాం. ఇవి 210 కిలోమీటర్లు
35 kmph. అప్పుడు 35 ఎంతలో పోతుందంటే 6 పోతుంది, 6 గంటలు పట్టుతుంది ఒరిజినల్గా. ఇప్పుడు వాడు ఇచ్చిన స్టేట్మెంట్ చూద్దాం. మరి గంటకి 7 కిలోమీటర్ పెరిగితే అన్నాడు. మరి అదే 210 కిలోమీటర్లకు స్పీడ్ ఏమైనాడు వాడు 7 పెరిగితే అంటే ఎంత అవుతుంది 42. 42తో కట్ చేస్తే నాకు ఎంత వస్తుంది 5 అవర్స్. మరి అదే అదే వాల్యూ తీసుకొని స్పీడ్ తగ్గితే అన్నాడు. అప్పుడు అదే 210 కిలోమీటర్ అప్పుడు స్పీడ్ మళ్ళీ ఏమైంది తగ్గితే 35 ఉన్న వాల్యూ 5 తగ్గితే ఏమవుతుంది 30 అవుతుంది. సో 5 తగ్గితే అన్నాడు రైట్. అప్పుడు 210 ఎంత కట్ చేస్తామంటే 7 అవర్స్ పడుతుంది. వాడు ఏమన్నాడు సో స్పీడ్ ఇక్కడ 7 పెరిగింది, ఇక్కడ 5 తగ్గితే స్పీడ్ 35 ఒరిజినల్, 7 పెరిగితేనేమో 1 అవర్ లెస్ అన్నాడు, కరెక్టే ఉంది. మరి స్పీడ్ 5 తగ్గితేనేమో 1 అవర్ మోర్ అన్నాడు, సో కరెక్టే ఉంది. సో నీ ఆప్షన్ రైట్. ఓకేనా, అట్లా చూసుకోవాలి ఇవి క్లారిటీ. మనం ఎక్స్ వై అని తీసుకుంటూ వెళ్తే హెవీ అవుతుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 21. A bus is moving with a uniform speed traveling a certain distance in a certain time. The speed of the bus is directly proportional to the distance traveled and inversely proportional to the square root of the time. If travel 60 kilometers in 4 hours at a speed of 40 kilometer per hour, then find how much distance it will travel in 9 hours at a speed of 44 kilometer per hour. ఒక బస్సు కొంత దూరాన్ని కొంత సమయంలో ఏకరీతి వేగంతో ప్రయాణిస్తుంది. బస్సు యొక్క వేగం ప్రయాణించిన దూరానికి నేరుగా అనుపాతంలో ఉంటుంది. సమయానికి మాత్రం సమయం యొక్క వర్గమూలానికి విలోమ అనుపాతంలో ఉంటుంది. మరి అది గంటకి 40 కిలోమీటర్ వేగంతో మరి 4 గంటల 60 కిలోమీటర్లు ప్రయాణిస్తే మరి అదే గంటకి 44 కిలోమీటర్ల 9 గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే కార్ యొక్క స్పీడ్ అనేది సో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు సో డిస్టెన్స్ అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు సో స్క్వేర్ రూట్ ఆఫ్ టైం ఇది ఇస్తున్నాడు. సో స్పీడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డి అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు సో స్క్వేర్ రూట్ ఆఫ్ టైం అన్నాడు. అర్థమవుతుందా? మీరు ఫస్ట్ ఎట్లా అండి సపరేట్గా తీసుకోవాలి. ఎస్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డి, ఎస్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టీ. ఇట్లా తీసుకుంటే అప్పుడు రెండింటి కాంబినేషన్ ఫార్ములా ఏమవుతుందంటే ఎస్ ప్రొపోర్షనల్ డి బై రూట్ ఆఫ్ టీ అని రాసుకోవచ్చు రైట్. మరి దాన్ని తీసేయాల్సి వస్తే ఎస్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ వాల్యూ సో డి బై ఏం రాసుకోవచ్చు అంటున్నాయి ఇక్కడ సో రూట్ ఆఫ్ టీ అని రాసుకోవాలి. అప్పుడు కాన్స్టెంట్ వాల్యూ తెలవాలి కదా. అప్పుడు నాకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు 40 కిలోమీటర్ పర్ వేగం అంటే కాన్స్టెంట్ నాకు తెలియదు. అలాగే ఇంటూ డి డిస్టెన్స్ ఎంత అంటే 60. అప్పుడు రూట్ ఆఫ్ నా 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అన్నట్టు. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే నీకు ఎంత వస్తుంది 2 వస్తుంది. 2 ఎంతలో పోతుంది 30. 0 ఏమవుతుంది క్యాన్సల్. అప్పుడు నాకు కే వాల్యూ రావాలంటే 4 ఏమొస్తుంది సో 3 వస్తుంది. మళ్ళీ ఇందులోనే అప్లై చేసుకోండి రైట్. ఇక్కడ స్పీడ్ ఎంత అన్నాడు ఇప్పుడు 44. సో 44 ఈక్వల్స్ టు కే వాల్యూ ఎంత 4/3. సో 4/3 కే వాల్యూ. నాకు డిస్టెన్స్ కావాలి రూట్ 9 తీసుకున్నాడు. రూట్ ఎంత 9. మరి రూట్ 9 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది 3 వస్తుంది. అప్పుడు 4 ఎంతలు కట్ చేసుకోవచ్చు అంటే 11. 3 into 3 ఎంత వస్తుంది ఇక్కడ 9. అప్పుడు డిస్టెన్స్ తీసుకుంటే 11 into 9 ఏం రాసుకోవచ్చు అంటే 99 రాసుకోవచ్చు. 11 into 9 ఏం రాసుకోవచ్చు 99 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది. సో ఆన్సర్ సో 4th ఆప్షన్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. సో 22nd. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ స్టేషన్ అండ్ after traveling 100 kilometers meets with an accident and then speed of the train reduced by 1/4 of its former speed and traveling the remaining distance it reaches to its destination 17/8 hours late. If the accident occur up 60 kilometer ahead then it reaches 15 minutes earlier, then find its original speed and the distance of its journey అన్నాడు. ఒక రైలు స్టేషన్ నుండి బయలుదేరి 100 కిలోమీటర్ ప్రయాణించిన తర్వాత ప్రమాదానికి గురైంది. తర్వాత రైలు వేగం దాని పూర్వ వేగంలో 1/4 వంతు తగ్గుతుంది. మిగిలిన దూరాన్ని ప్రయాణించి అది తన గమ్యాన్ని 17/8 గంటల్లో ఆలస్యంగా చేరుకుంటుంది. ప్రమాదం 6 గంటల ముందు 60 కిలోమీటర్ల ముందు జరిగి ఉంటే 15 నిమిషాలు ముందుగా చేరుకునేది. అయితే దాని అసలు వేగం దాని దూరాన్ని తీసుకోండి అన్నాడు. అంటే ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి. ఇది మనం తీసుకునేది రైట్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలా తీసుకుంటే సో ఇక్కడ స్టేషన్ 100 కిలోమీటర్ ట్రావెల్ చేసింది చూడండి 100 కిలోమీటర్స్. 100 కిలోమీటర్ తీసుకున్న తర్వాత యాక్సిడెంట్ జరిగితే దాని పూర్వ స్పీడ్లో 1/4 వంతు తగ్గింది. 1/4 తగ్గిందంటే దాన్ని 4:3 అంటాం. ఇది ఒరిజినల్ స్పీడ్, ఇది ఫస్ట్ స్పీడ్ అంటాం, ఇది తగ్గిన తర్వాత సెకండ్ స్పీడ్ అంటాం. ఓకేనా. అప్పుడు టైం ఎంత అయిందంటే ఎంత లేట్ అయిందంట 1/7/8 లేట్ అయింది. ఆ 1/7/8 లేట్ అయిందంటే దాన్ని మనం ఏం రాస్తామంటే 8/8 అంటే 15/8 అవర్స్ లేట్ అయిందని చెప్తాం. 15/8 అవర్స్ లేట్ అని చెప్తాం. క్లియర్ కదా. అలాగే ఒకవేళ ఈ యాక్సిడెంట్ 60 కిలోమీటర్ల బిఫోరే జరిగి ఉంటాయి అంటే ఇక్కడ
60 కిలోమీటర్లు జరిగి ఉంటే అప్పుడు దీని ఈ టైం కంటే ఈ టైం ఎంత అంటే 15 మినిట్స్ ఎర్లీగా వచ్చేవాళ్ళట. 15 మినిట్స్ ఏమన్నాడు ఎర్లీగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేనేం చేస్తా అంటే స్పీడ్ కనుక్కుంటా. ఆ స్పీడ్ ఎలా కనుక్కుంటాననేది చూడండి. సో ఇది స్పీడ్ రేషియో కదా! అప్పుడు దాని టైమ్ రేషియో ఏమవుతుంది ఇన్వర్స్ కదా! ఇన్వర్స్ అవుతుంది కాబట్టి 3 ఎంత రాసుకోవచ్చు 4. మరి ఈ టైంకి ఎంత డిఫరెన్స్ ఉంది 15 మినిట్స్. ఎందుకంటే 15 నిమిషాలు ముందు చేరుకునేది అన్నాడు కాబట్టి సో 1కి 15 మినిట్స్. ఒరిజినల్ టైం ఎంత అంటే 3. సో ఒరిజినల్ టైం తీసుకుంటేనే నీకు ఒరిజినల్ స్పీడ్ వస్తది. ఒరిజినల్ స్పీడ్, ఒరిజినల్ టైం. ఓకే. రైట్. అప్పుడు 3కి ఎంత అంటే సో 3 15 45 మినిట్స్ వస్తది. 45 మినిట్స్. మరి నాకు స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై ఏముండాలి స్పీడ్. మరి డిస్టెన్స్ ఎంత 60 కిలోమీటర్ పర్టికులర్ 60 కిలోమీటర్ ఉంది. 60 కిలోమీటర్ బిఫోర్ ఆఫ్టర్ అంటేనే కదా 15 నిమిషాలు తేడా వచ్చింది. ఆ 15 నిమిషాల తేడా నేను 60 కిలోమీటర్ పైనే కదా నేను తీసుకున్నది. అందుకోసం నేనేం చేస్తా అంటే 60 పైన వెళ్తున్నా. 60/45 60/45 ఇదేమో కిలోమీటర్, ఇదేమో మినిట్స్. అందుకోసం దీన్ని ఏం చేస్తాం ఇంటూ 60 రాసుకోవాలి. బై 60 వస్తుంది, దాన్ని ఇంటూ 60గా మార్చుకోవాలి. 15 మూల 15 ఎంతాలంటే 4ల. మరి 3 ఎంతలు తీసుకోవచ్చు అంటే 20. 24 ఎంత అంటే సో 80 kmph అనేది తీసుకోవాలి. ఎంత 80 kmph స్పీడ్ అనేది మారుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆప్షన్లో 20 అన్నాడు, 40 అన్నాడు, 60 అన్నాడు, 80 అన్నాడు. సో ఆప్షన్ ఏంటి అన్నట్టు సో 4th ఆప్షన్ కరెక్ట్. మరి డిస్టెన్స్ ఎట్లా తీసుకోవాలంటే సో 15 నిమిషాల తేడా ఉంటేనే 60 కిలోమీటర్ల డిఫరెన్స్ చూపించింది. 15 నిమిషాల తేడా ఉంటేనే 60 కిలోమీటర్ల తేడా చూపించింది. మరి 15/8 నిమిషాలకి 15/8 అవర్స్కి ఎంత డిస్టెన్స్, 15/8 అవర్స్కి ఎంత డిస్టెన్స్. అప్పుడు 15/8 అవర్స్ కాబట్టి ఇంటి ఏం చేయాలి 60. సో దాని వాల్యూ ఎంత అని చూసుకోవాలి. అర్థమవుతుందా? అలా తీసుకుంటే 60 ఇంటూ అప్పుడు 15 ఎంత రాసుకోవచ్చు అంటే 8. మళ్ళీ ఇంటి ఏం రాసుకోవచ్చు 60. మళ్ళీ బై ఏం రాసుకోవచ్చు అంటే 15 అని రాసుకోవచ్చు. అప్పుడు 15 ఏమైతే అంటే క్యాన్సల్. 4 తీసుకుంటే 2 4 తీసుకుంటే 15 4 తీసుకుంటే ఎంత అంటే 30 15 30 ఎంత అంటే 450. 450. ఈ 450 ఎక్కడిది అని అంటే ఇక్కడిది. ఇది 450 కిలోమీటర్లు. ఫస్ట్ ఇది ఎంత అంటే 100. రెండు కలిపితే నాకు ఎంత వస్తుందంటే 550 కిలోమీటర్ టోటల్ డిస్టెన్స్ వస్తుంది. సో 550 కిలోమీటర్ టోటల్ డిస్టెన్స్. ఇది ఇట్లా సాల్వ్ చేయాలి. ఓకే. 4th ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 23rd. సో ఇక్కడ చూడండి. సో ఏ సాయిలర్ in river takes a boat from place A to place B and returns to A. Place A and B 21 kilometers apart, and he takes 10 hours to go to and return. And the time taken by the boat to row 7 kilometers downstream and equal to the time taken by the boat to row 3 kilometers upstream. దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అన్నాడు. ప్రవాహ వేగం ఎంత. సో చూడండి నదిలో ఒక నావికుడు ఒక స్థలం ఏ స్థలం నుండి బి స్థలాన్ని పడవలు వెళ్ళి తిరిగి ఏకి వస్తాడు. ఏ మరియు బిల మధ్య దూరం 21 కిలోమీటర్స్. అతను వెళ్ళి రావడానికి 10 గంటల సమయం పట్టింది. 7 కిలోమీటర్ దిగువకి సో పడవకి తీసుకునే సమయం 3 కిలోమీటర్ ఎగువకి తీసుకునే సమయానికి సమానం. మరి అలాంటప్పుడు ప్రవాహ వేగం ఎంత. సో ఇది కాన్సెప్ట్. షార్ట్ కట్ ఇలా తీసుకోండి. సో ఇది మనం A to B అని తీసుకోండి. సో A to B ఇది అప్ స్ట్రీమ్ అని తీసుకోండి, ఇది డౌన్ స్ట్రీమ్. ఇది స్టిల్ వాటర్ స్పీడ్ అన్నట్టు, స్టిల్ వాటర్ స్పీడ్. ఇది ప్రవాహ వేగం అని తీసుకుంటాం, స్ట్రీమ్ స్పీడ్ అన్నట్టు ప్రవాహ వేగం అంటాం. రైట్. ప్రవాహ వేగం ఇది A. సో ఇది B అన్నట్టు, ఇది కూడా B అవుతుంది. సో ఇది డిస్టెన్స్ ఎంత 21, ఇది డిస్టెన్స్ ఎంత 21. వాడు ఏమంటున్నాడంటే సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే క్లియర్గా చెప్తా చూడండి. టైం ఈక్వల్ ఉన్నప్పుడు డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ అవుతుంది. టైం ఈక్వల్ ఉన్నప్పుడు డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ తీసుకుంటాం ఒక కాన్సెప్ట్లో. సో డిస్టెన్స్ అప్ స్ట్రీమ్లో ఏమన్నాడు 3 కిలోమీటరు, అలాగే డౌన్ స్ట్రీమ్లో ఏమన్నాడు 7 కిలోమీటరు. అదవుతుందా అంటే నేనేమంటున్నా డిస్టెన్స్ మనం ఏమంటున్నాం స్పీడ్ అవుతుంది అంటున్నాం. అప్పుడు స్పీడ్ రేషియో ఏమవుతుందంటే ఇక్కడ 3 kmph, ఇక్కడ ఎంత అంటే 7 kmph అవుతుంది. అర్థమవుతుందా? అప్పుడు ఇక్కడ ఎంత అంటే సో 3 kmph స్పీడ్ ఉంటుంది, డౌన్లో ఎంత ఉంటుందంటే 7 kmph స్పీడ్ ఉంటుంది. సో అలా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినా ఒకటే వస్తుంది చూడండి. 21/3 చేస్తే నాకు ఎన్ని అవర్స్ 7 అవర్స్. అలాగే 21/3 ఇక్కడ 7 చేస్తే నాకు ఎన్ని అవర్స్ 3 అవర్స్. 7 + 3 టోటల్ ఎన్ని అవర్స్ 10 అవర్స్ వస్తుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. అర్థమైంది కదా? అలా తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏమన్నాడు 7 కిలోమీటర్ దిగువకు వెళ్ళడానికి. మరి 7 కిలోమీటర్ అంటే 7/7 అంటే 1 అవర్, 3 కిలోమీటర్ 3/3 అంటే 1 అవర్. సమయమే అలా అన్నట్టు. అప్పుడు 7 ఇక్కడ 3 ఉంటే ఇవో స్ట్రీమ్ స్పీడ్ అంటే కరెంట్ స్పీడ్ తీసుకోవడానికి మనం ఏం చేస్తామంటే 7 - 3. సో 7 - 3/2 చేస్తే 4/2 చేస్తే నీకు ఆన్సర్ 2 kmph వస్తుంది. ఈ 2 kmph అనేది స్ట్రీమ్ స్పీడ్. లేదనుకోండి 7 + 3 ఎంత 10/2 అంటే నాకు 5 kmph అనేది మనకి నిశ్చల నీటిలో పడవ వేగం వస్తుంది.
5కి 3కి డిఫరెన్స్ ఎంత 2, 7కి 5కి డిఫరెన్స్ ఎంత 2, అంటే 2 వస్తుంది అంటే ప్రవాహ వేగం 2 kmph. మీకు ఆప్షన్లో ఇది ఉంది బట్ అది కాదు, 2 kmph ఆన్సర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, 24th. A, B and C are three participants in 1 kilometer race. If A can give B a start of 40 meters and B can give C a start of 25 meters. In how many meters A can give C a start అంటున్నాడు. AB మరియు Cలో అనే ముగ్గురు వ్యక్తులు 1 కిలోమీటర్ పరుగు పందెంలో పాల్గొంటారు. ABకి 40 మీటర్ల హెడ్ స్టార్ట్ ఇవ్వగలిగితే, BCకి 25 మీటర్ల హెడ్ స్టార్ట్ ఇవ్వగలిగితే, ఏసీకి ఎన్ని మీటర్ల హెడ్ స్టార్ట్ ఇవ్వగలుగుతాడు, అదే కదా. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ తీసుకోండి, టోటల్ ఎంత అంటే 1 కిలోమీటర్ ట్రాక్ అన్నట్టు. సో అప్పుడు ఇక్కడ బి, ఏబికి ఇక్కడ 1000 వెళ్తే, 1000 బికి ఎంత స్టార్ట్ ఇస్తాడు అన్నాడు. సో 40 మీటర్ల స్టార్ట్ ఇస్తాడు, 40 మీటర్ల స్టార్ట్ ఇస్తాడు. మరి 40 మీటర్ల స్టార్ట్ ఇస్తే మరి వాడు వెళ్ళింది ఎంత అంటే 960 మీటర్లే వెళ్ళిండు, అర్థమవుతుందా. మరి అదేవిధంగా బీసీ కాంబినేషన్లో బి అనేటోడు 1000 మీటర్స్ వెళ్తే అప్పుడు సి అనేటోడుకి సికి ఎంత స్టార్ట్ ఇచ్చిండంట 25 మీటర్లు, 25 మీటర్లు స్టార్ట్ ఇచ్చిండు. అప్పుడు సి ఇక్కడ నుండి మొదలు పెడితే వీడు వెళ్ళింది ఎంత అంటే 975 మీటర్సే వెళ్ళినట్టు. అప్పుడు రేషియో తీసుకుంటే సరిపోతుంది. ఏబి రేషియో తీసుకుంటున్నా, వీడు 1000 వెళ్తే వీడు 960 వెళ్ళిడు. అలాగే బీసీ తీసుకుంటున్నా, వీడు 1000 వెళ్తే వీడు అప్పుడు 970 అయితే రీచ్ అయ్యిండు. అప్పుడు 0 కట్ చేస్తే 425 424 తీసుకుంటున్నాం. అలాగే మళ్ళీ ఇక్కడ తీసుకుంటే 0 అంటే 0 లేదు, 5 తీసుకుందాం. 5 200 5 ఎంతలు తీసుకోవచ్చు అంటే 19 5 ఎంత అంటే 5 5 తీసుకుంటే 40 5 తీసుకుంటే ఎంతలు రాసుకోవచ్చు 3 5 ఎంత అంటే 9 39 కట్ అవుతుంది. 24కి 40కి ఎల్సిఎం ఎంత అంటే 120 అవుతుంది. ఎంత అవుతుంది 120, రైట్. 120 తీసుకుంటాం. మరి 24 5 కాబట్టి 25 5 125. అలాగే మళ్ళగా 40 into 3 అవుతుంది కాబట్టి 39 into 3 ఎంత రాసుకోవచ్చు అంటే 117. అప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి. సో ముగ్గురిది తీసుకున్నాం. మరి ఏ సికి ఎంత స్టార్ట్ ఇస్తాడంటే ఏ అండ్ సి అని తీసుకోవాలి. ఓకే, ఏ అండ్ సి తీసుకోండి. ఏ రేషియో ఎంత 125, సి రేషియో ఎంత 117. అంటే ఏ సికి ఎంత స్టార్ట్ ఇస్తాడంటే ఏ 1000 వెళ్ళాలి. సో ఏ 1000 వెళ్ళే టైంకి బీకి స్టార్ట్ ఇస్తాడంటే డిఫరెన్స్ అనేటే కదా. అప్పుడు 8కి ఎంత అని తీసుకోండి. సో 125 8 అయినప్పుడు 8 into 8 ఎంత అంటే 64 మీటర్స్ ఏ అనేటోడు సికి స్టార్ట్ ఇవ్వాలి. సో ఏ 125 రేషియో కదా, 1000 వెళ్ళే టైంకి సి 117 వెళ్తున్నాడు. అంటే 125కి 1000 అంటే 8 మల్టిప్లై అయినప్పుడు డిఫరెన్స్ వీనికి స్టార్ట్ అయితే ఇస్తాడంటే డిఫరెన్స్ అనేటే. అప్పుడు 8కి ఎంత అని తీసుకుంటే 64. సో 64 అనేది సెకండ్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 25th. A, B and C are start at the same time in the same direction to run around a circular stadium. A completes a round in 252 seconds అంటున్నాడు. And B 308 seconds and C in 198 seconds. All starting at the same point. After what time will they next meet at the starting point again అన్నాడు. ఏబి మరియు సిలో ఒక వృత్తాకారపు స్టేడియం చుట్టూ ఒకే దిశలో ఒకే సమయంలో పరిగెత్తడం ప్రారంభించారు. ఏ ఒక రౌండ్ 252, బి 308, సి 198 సెకండ్లలో పరిగెత్తుతారు. ఒకే పాయింట్ నుండి ప్రారంభించి మళ్ళీ అదే ప్రారంభ స్థానం కలవడానికి ఎంత టైం పడుతుంది. సో ఇది కాన్సెప్ట్, ఇది ట్రాక్. ఏబిసిలు ఒకే టైంకి మూవ్ అయ్యారు అన్నట్టు. సో ఒకే సైడ్కి మూవ్ అవుతారు. కానీ వాళ్ళకు ఒక్కొక్క రౌండ్ కంప్లీట్ చేయడానికి ఏకి 252 సెకండ్లు, బికి అయితే 308 సెకండ్లు, సికి అయితే 198 సెకండ్లు పడుతుందంట. మరి సేమ్ ప్లేస్లో ఒకటే దగ్గర స్టార్ట్ అయ్యారు కదా, అలా తిరిగి మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ ముగ్గురు ఒకే టైంలో కలవాలి. ఆ టైం ఎంత అంటే ఎల్సిఎం అన్నట్టు, రైట్. ఎల్సిఎం ఆఫ్ 252 తీసుకుంటున్నా, అలాగే 308 తీసుకుంటున్నా, అలాగే 198 తీసుకుంటున్నా. ఎల్సిఎం ఇప్పుడు 3తోని కట్ చేస్తే 3 ఎంతలో పోతుంది 8 3 ఎంత అంటే 4. అలాగే మళ్ళీ మనం 7 తీసుకుంటే 7 ఎంత 3తోని తీసుకోవచ్చు. సో మళ్ళీ 3తోని తీసుకుంటే 3 ఎంతలు కట్ చేసుకోవచ్చు అంటే 3 2 3 8. మళ్ళీ 7 ఎంతలు తీసుకోవచ్చు అంటే 4. అంటే నువ్వు ఇక్కడ దీన్ని ఎల్సిఎం ఏం రాసుకోవచ్చు అంటే 3 స్క్వేర్ 7 into 4 అని రాసుకోవచ్చు. అర్థమైందా, రైట్. ఇక్కడ సో మనం ఇలా 7తో ఏమైనా కట్ అవుతుందా లేదా చూసుకోవాలి. సో 7 తీసుకున్నాం అనుకోండి, 7 4 28, 7 4 28. సో 44 తోని పోతుంది. 44 ఏం రాసుకోవచ్చు అంటే 4 into 11. అప్పుడు ఇక్కడ ఎల్సిఎం కాన్సెప్ట్ 7 into 4 into 11. ఓకేనా. సో ఇక్కడేమో 7 into 4 into మనం ఏం రాసుకోవచ్చు అన్నట్టు సో 3 స్క్వేర్, ఇక్కడేమో 7 into 4 into 11. మరి ఇక్కడే రాసుకుంటే
11 తీసుకుంటున్నా. 11 1 జా 11, 11 8 జా. ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 9 ఇంటూ ఎంత రాసుకోవచ్చు అంటే 2. అప్పుడు మనం 11 9 2 అన్నట్టు ఇక్కడ. ఇక్కడ ఏం రాసుకోవచ్చు 11 9 సో 2. ఇప్పుడు నీ ఎల్సిఎం ఏమని చెప్పాలి అని అంటే ఎల్సిఎం ఏమని చెప్పాలంటే అక్కడ 2 కాకుండా సో 4 4 2లో ఏం యూజ్ చేస్తామంటే 4 యూజ్ చేస్తాం. సో 3 9లో 9 యూజ్ చేస్తాం. ఇంటూ 7 ఇంటూ ఎంత అంటే 11. అర్థమవుతుందా? అలా తీసుకుంటే సో 4 9 జా 36 ఎంత అవుతుంది 36. మరి 7 6 42. అలాగే 7 3 జా 21 ప్లేస్ అంటే 252 వస్తుంది. 252 ఇంటూ 11. సో 252 ఇంటూ 11 అని తీసుకుంటే 11 2 జా 22, 11 5 జా 55 ప్లస్ 2 57, 11 2 జా 22 ప్లస్ 5 ఎంత అంటే 27. అంటే ఎల్సిఎం ఎంత వస్తుందంటే 2772. సో 2772 అనేది సెకండ్స్. మరి దాన్ని నిమిషాల్లో మార్చడానికి బై ఎంత అంటే 60 అన్నట్టు. బై ఎంత చేస్తాం 60. 6:40ల రాసుకోవచ్చా? 6:40ల ఎంత రాసుకోవచ్చు అంటే 2400. అర్థమైందా? 6:40ల 2400. 6 4 24, 60 ఇంటూ 4 2772 కదా ఇది. సో ఇది చూడండి 2772 2772. అప్పుడు 6 4 24 అంటే ఎంత 240. 240 277 240 పోతే ఇంకా 37 కదా. అప్పుడు 372 వస్తుంది. అర్థమైందా? అంతే కదా. 40 6 4 24 240 వస్తుంది. అంటే 372 వస్తుంది. 372 అనేది తీసుకున్నామే అనుకో. అప్పుడు 6 ఎంత 36. అంటే 6 36. సో 360. ఇంకా ఎన్ని సెకండ్లు 12 సెకండ్లు. అంటే దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే 46 నిమిషాల 12 సెకండ్లు అని చెప్పొచ్చు. 46 నిమిషాల 12 సెకండ్లు. 46 నిమిషాల 12 సెకండ్లకి మళ్ళీ మీట్ అవుతారు అనేది నీ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని చెప్పాలి. ఇలాంటి అడిగినప్పుడు మళ్ళీ అదే టైంలో మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ అదే 3 మెంబర్స్ కలవాలి. అంటే ఒక్కొక్కసారి కలవడం కాదు, ఒక్కొక్కరు కలవడం కాదు. ముగ్గురు స్టార్ట్ అయిన ప్లేస్లో మళ్ళీ ముగ్గురే కలవాలి. అది ఇగో ఇక్కడ 46 నిమిషాల 12 సెకండ్లకి సో పాసిబుల్ అవుతుందని చెప్పాలి. ఓకేనా? థ్యాంక్ యూ.